హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టీ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులవుతుందండి నేను వీడియో చేయక. నా జాబ్ పర్పస్‌లో బిజీ ఉండడం వల్ల వీడియో చేయడం కుదరట్లేదు. అండ్ ఎలా రాసారండి ఎగ్జామ్స్? గ్రూప్ 1, గ్రూప్ 3 రాసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. గ్రూప్ 4 ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసాయి. జాబ్ సాధించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. గ్రూప్ 4లో 1, 2 మార్క్స్‌తో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉండిపోయారు. అలాగే గ్రూప్ 3 కూడా రాయని వాళ్ళు ఉండిపోయారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా అంతగా చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్, నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్ పైన భారీ ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళందరికీ వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండి. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్. ఎవరైతే గ్రూప్ 4 1, 2 మార్క్స్‌తో మిస్ అయింది అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది మంచి అవకాశంగా ఉంటుందండి. నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా చిన్న వేకెన్సీస్ కాదండి. మేబీ 2500 నుంచి 3000 వరకు వచ్చే నోటిఫికేషన్ ఇది. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ చాలా ఈజీగా జాబ్ సంపాదించొచ్చు. నేను అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి అవకాశం ఉన్నా, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా నేను ఇందులో చెప్పగలుగుతాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల నేను సరిగా వీడియో చేయలేకపోతున్నానండి, ఏమనుకోకండి. ఫస్ట్ నుంచి నేను పూర్తిగా టాపిక్ బై టాపిక్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు మీకు అందుబాటులో ఉంటాను. సో మీకు జాబ్ వచ్చే బాధ్యత నాది. కంపల్సరీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చేలాగా చూసుకోండి. సో ఇది ఈజీగానే క్రాక్ చేయొచ్చండి. పెద్దగా డిఫికల్ట్ ఏముండదు. కాకపోతే టీజీపీఎస్సీ అనేది ఈ మధ్య పేపర్స్‌ని కాస్త టఫ్‌గా ఇస్తుంది కాబట్టి ఈ పేపర్ కూడా మ్యాక్సిమం టఫ్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ 6 మంత్స్‌లో మీరు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ డిపార్ట్మెంట్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దానికి కూడా ఏం క్వాలిఫికేషన్ కావాలి ఏంటి అనేది నేను వీడియో చేస్తాను. త్వరలోనే ఒక వీడియో చేస్తాను. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఉంటుందండి. ఇదివరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి తీసేశారు. ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ప్రమోషన్ వచ్చే విధంగానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ని ఇచ్చారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నాయండి ఇప్పుడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉన్నాయి. సో ఏసీఎఫ్ అనేది ఒక పోస్ట్ ఉంటుందండి. దాన్ని గ్రూప్ 1 క్యాడర్లో క్లబ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తామని చెప్పి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ మ్యాక్సిమం వచ్చేసి ఫిబ్రవరి టు మార్చ్లో వచ్చే అవకాశం ఉంది. సో జూన్, జూలైలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉందండి. మ్యాక్సిమం నెక్స్ట్ డిసెంబర్ వరకు మీకు చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తుంది. 2500 నుంచి 3000 పోస్టుల వరకు ఉన్నాయి. ప్రతి జిల్లాలో 150 నుంచి 300 వరకు కంపల్సరీగా ఉంటుందండి. సో దీనికి వాతా నోటిఫికేషన్ వచ్చేసి 2017లో నోటిఫికేషన్ వచ్చిందండి. మేబీ 1857 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ నోటిఫికేషన్ ఉంటుంది. చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేరియస్ జాబ్ రావడం వల్ల వేరే వేరే డిపార్ట్మెంట్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఇది వేకెంటీగా ఉన్నాయి పోస్టులు. సో ఇప్పుడు కంపల్సరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి స్టాఫ్ అనేది అవసరం. సో ఫారెస్ట్ అనే కాదండి, పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్, యూనిఫామ్ సర్వీస్ ఎలాంటి జాబ్స్ ఉన్నా కూడా నేను అప్డేట్స్ ఇవ్వగలుగుతాను. ఎలా చదవాలి అనేది కూడా నేను టిప్స్ ఇవ్వగలుగుతాను. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ 4 జాబ్ దగ్గరలో మిస్ అయిందనుకున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. నా వీడియోల ద్వారా ఇద్దరు ముగ్గురికి జాబ్స్ వచ్చినా కూడా నాకు హ్యాపీగానే ఉంటుంది. సో మీ అందరికీ 1% అయినా ఈ పూర్తి వీడియోలు, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిరీస్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నాకు మరింత బూస్ట్ ఇవ్వడానికి వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.